జై శ్రీ ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి. ఈ యొక్క క్షేత్రానికి ఈరోజు తండోపతండాలుగా భక్తులు రావడం జరిగింది. ఈ యొక్క క్షేత్రంలో భక్తుల కోలాహలంగా కూడా మారింది. ఈ యొక్క స్వామివారి మహిమలు అపారము. ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు రావడం జరుగుతుంది ఈ క్షేత్రానికి. ఈ యొక్క క్షేత్రము మస్కాపూర్ గ్రామము, ఖానాపూర్ మండలము, నిర్మల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. బాసరకు 125 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క క్షేత్రం ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ నిజామాబాద్ కూడా అందుబాటులో ఉంటుంది. మహారాష్ట్ర బార్డర్ కూడా పక్కనే స్వామివారి క్షేత్రానికి. అలాగే ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి క్షేత్రానికి రావడం జరుగుతుంది. స్వామి కొందరు అడగడం జరుగుతుంది, ఈ యొక్క స్వామి ఏ సమయానికి స్వామివారి వాక్కులు చెప్పడం జరుగుతుంది. అలాగే స్వామి రోజు వాక్కులు చెప్తాడా అని కూడా అడగడం జరుగుతుంది మమ్మల్ని. ఇక్కడ స్వామివారు సాక్షాత్తు ఆ యొక్క 14 బోన భాండాగాల నుంచి స్వామివారు ఉద్భావన చేసుకున్న గడియలు. ఈ యొక్క స్వామివారి ఇక్కడ ఉగ్ర రూపంతో ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి అని స్వామివారు మాకు స్వయాన కనుల ముందర కూడా సాక్షాత్కరించిండు ఈ యొక్క క్షేత్రంలో. అలాగే ఆ యొక్క స్వామి నామంతోటి కూడా మారుమవుతూ ఉంటుంది ఈ యొక్క క్షేత్రం. ఈ యొక్క క్షేత్రానికి అన్ని మార్గాలు కూడా సానుకూలంగా మనకు ఉన్నాయి. ఎలాంటి మార్గమైనా కూడా రావచ్చు. అలాగే ఎలాంటి కఠినమైన కోరికలు ఉన్నా కానీ కూడా స్వామివారు ఇట్టే తీర్చేస్తున్నాడు. సంతానం లేని వారికి సంతాన భాగ్యము, కళ్యాణము బలం లేని వారికి కళ్యాణ బలము, అలాగే విదేశీ యానం కూడా స్వామివారు ఈ యొక్క న్యాయపరమైన ఏ కోరిక ఉన్నా అని కూడా ఇట్టే తీర్చేస్తున్నాడు ఆ యొక్క స్వహస్తాలతో. అలాగే స్వామివారి ఇచ్చే బండారితో ఎలాంటి రోగాలు ఉన్నా అని కూడా ఇట్టే నయమవుతున్నాయి. ఈ యొక్క ఆషాఢం వచ్చిందంటే మనకు తెలిసే ఉంటుంది అందరికీ, అన్ని ఏవేవో రోగాలు కూడా మనకు ప్రబలుతూ ఉంటాయి. అలాగే ఎలాంటి రోగం ఉన్నా అని కూడా స్వామివారి చెంతకొస్తే ఇట్టే తీర్చేస్తున్నాడు. ఈ యొక్క క్షేత్రానికి కూడా ఎవరైనా దాతలుంటే కూడా ముంగటికి వచ్చి స్వామివారికి వాళ్ళ సాహస్తాలతోటి ఏదన్నా చేసుకోవచ్చు.